శివయ్యకి అసలు గ్యాప్ లేకుండా ఏంటి అభిషేకాలు అనే కదా మీ డౌట్. వీడియో లాస్ట్ లో చెప్తాను వినండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మోని వరల్డ్. ఈ రోజు మేము సామర్లకోట శివాలయం టెంపుల్ కి అయితే బయలుదేరాము. ఈ గుడిని చూడగానే సేమ్ ద్రాక్షారామం టెంపుల్ అయితే గుర్తుకు వచ్చింది. ఈ గుడిని మొత్తం రాళ్లతోటే నిర్మించారంట. బహుశా అందుకేనేమో గుడి చాలా చల్లగా ఉంది. ఇక్కడ శివయ్య మనకి స్ఫటికలింగంతో అయితే దర్శనం ఇస్తున్నారు. ఈ రోజు అభిషేకాలతో పాటు నిత్యం అన్నదానం కూడా జరుగుతుందండి. ఈ రోజు గుడిలో కోటి లింగాల మహోత్సవాలు అయితే జరుపుతున్నారు. సో అందుకే ఈ ప్రిపరేషన్స్ అన్ని చేస్తున్నారు. గుడి బ్యాక్ సైడ్ లో కోనేరు ఉందని చెప్పగానే చూడడానికి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నేనైతే చాలా అంటే చాలా షాక్ లో ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ శివయ్యకి అసలు గ్యాప్ లేకుండా అభిషేకాలు అయితే చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారని చెప్పి ఇక్కడ శివయ్య చాలా అంటే చాలా పవర్ఫుల్. అలాగే కోరిన కోరికలు కూడా తీరుస్తారు అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కోరికలు తీరాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ అభిషేకాలు అయితే చేస్తే కోరికలు తీరుతాయని వీళ్ళ నమ్మకం. సో అదే తెలిసిన మేము కూడా వెళ్ళి అభిషేకం అయితే చేసాము. బట్ ఇక్కడ ఫన్నీ విషయం ఏంటంటే ఎవరు బిందులు వాళ్ళే తెచ్చుకోవాలండి. అండ్ అభిషేకం పూర్తయిన తర్వాత మేమైతే ప్రసాదం తీసుకుని ఇంటికైతే బయలుదేరిపోయాము. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.